ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మా మిత్రుడు షేక్ బాబు గారు ఉన్నత విద్యని అభ్యసించి టూరిజంలో చదువులు చదివి అంచెలంచెలుగా ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అనే మొదట ఒకదాంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో 6 బ్రాంచీలను ఓపెన్ చేసి మధ్య సామాన్య ప్రజలకి అందుబాటులో వాళ్ళ విదేశ పర్యటనలు విదేశ టూర్లు వెళ్ళేదానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి అనేక కార్యక్రమాలను చేయటం జరిగింది. దీనికి గాను మా మిత్రుడు ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ కంపెనీ ఎండి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా అనేక కంపెనీలని స్థాపించి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. సుమన్ టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు. షేక్ బాబు ట్రినిటీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ని ప్రారంభించి టూరిజం సర్వీసులు అందిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా ఒత్తిడి ఎక్కువైపోతుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా ఒత్తిడి అయిపోతుంది. ఆ ఒత్తిడిని రిలాక్స్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా టూరిజం ఎంచుకుంటున్నారు. ఆ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అవుతున్నారు. కానీ అది సౌకర్యవంతంగా తీసుకెళ్లే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. ట్రినిటీ అనేది ఒక బ్రాండ్గా మారింది. ఒక చిన్న స్థాయి నుంచి మొదలెట్టి ఈరోజు బ్రాండ్గా మారింది. వీళ్ళు టూర్ వెళ్ళొచ్చిన వాళ్ళ నమ్మకాన్ని ఈ ట్రినిటీ ట్రావెల్స్ సంపాదించుకోగలిగింది. ఇది పెద్ద సంస్థగా మారింది. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యే టూర్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ట్రినిటీ ట్రావెల్స్ని ఖచ్చితంగా ఎంచుకుంటున్నారు. ముందు కూడా ఎక్కువ జరుగుతుంది. ఈ ట్రినిటీ ట్రావెల్స్ని స్థాపించిన షేక్ బాబుకి మా కృతజ్ఞతలు. నా పేరు బాబు. నేను ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అనే సంస్థని 2019 నవంబర్ 23వ తేదీన తిరుపతిలో స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్రాంచ్ తిరుపతిలో స్టార్ట్ చేశాను. దెన్ తర్వాత ఇది 6th బ్రాంచ్. సో ఏపీలో నాకు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్ అండ్ సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో వచ్చేసి మనకి సైనిక్పురి బ్రాంచ్ ఇప్పుడు నేను కొత్తగా ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేను ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అండ్ ప్యాకేజెస్ చేస్తాను. హాలిడే ప్యాకేజెస్, ఫ్లైట్ టికెట్స్ చేస్తాను. స్టూడెంట్స్కి ఫ్లైట్ టికెట్స్, వీసా సర్వీసెస్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్సెస్ అండ్ ఫారెక్స్ చేస్తాను. సో ఈరోజు మాకు ఈ ఇండస్ట్రీలో నేను ఇప్పుడు ఆరో బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ఏంటంటే నాకు ఫస్ట్ బేస్ పునాది మా రాజన్న నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి. బికాస్ ఆయన సపోర్ట్ ఫస్ట్ నాకు ఉన్నింది. అందువలన నేను 2017 బ్యాచ్ IITM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెలింగ్ మేనేజ్మెంట్ ఇన్ హైదరాబాద్ ఇన్ నెల్లూరు సౌత్ బ్రాంచ్లో నేను కంప్లీట్ చేశాను. సో సేమ్ రిలేటెడ్ టు టూరిజం నాకు పట్టా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పట్టా ఉంది. నేను అదే టూరిజం ఎడ్యుకేషన్లో నేను డెవలప్ చేసుకుంటూ నా కస్టమర్లకి నేను ఆన్ టైం సర్వీస్ ఇచ్చుకుంటూ నేను ఎప్పుడు కూడా కస్టమర్ సపోర్టే నాకు మోటివేషన్గా వెళ్తూ సాగుతున్నాను. సో ఈరోజు నేను 6th బ్రాంచ్ స్టార్ట్ చేయడం ఆల్ మై ఏపీ అండ్ తెలంగాణ కస్టమర్స్ అండ్ మై వెల్ విషర్స్ అందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు 6th బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది అని చెప్పలేము, కొన్ని వేల మంది కూడా ట్రావెల్ చేస్తున్నారు. మాకు కార్పొరేట్ గ్రూప్స్, కంపెనీ కార్పొరేట్ గ్రూప్స్, మైస్ గ్రూప్స్ అండ్ ఐటీ కంపెనీస్వి కానీ చాలా ఫార్మా కంపెనీస్ కానీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు మమ్మల్ని నమ్మి సో మాకు పెద్ద గ్రూప్స్ మేము రీసెంట్గా వచ్చేసి 1200 మంది ట్రిప్ చేసాము. మలేషియాకి 800 మందిని చేసాము. సో మైస్ గ్రూప్స్ అంటే మోస్ట్లీ మేము స్పెషల్ ఎఫెక్ట్ పెట్టి తెలుగు టూర్ మేనేజర్ని పంపించి సో మేము ఆన్ టైం సర్వీస్ ఇచ్చేదానికి అందుబాటులో ఉంటాము. సో మేము ఎప్పుడు కూడా సరే ఈ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ప్యాకేజెస్ ఎప్పుడు కూడా మేము డైరెక్ట్ వెండర్లతో డీలింగ్ పెట్టుకొని కస్టమర్లకి ఎటువంటి ఇన్కన్వీనియంట్ ఆన్ టూర్లో ఉంది అనిపించిన ఒక చిన్న మెసేజ్ విత్ ఇన్ సెకండ్ ఆఫ్ మినిట్లో మేము అది షార్ట్అవుట్ చేయడానికి కూడా మాకు ఈ వెండర్లు లక్కీగా మాకు గుడ్ వెండర్స్ ఉన్నారు. ప్రతి డెస్టినేషన్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఎవ్రీ డెస్టినేషన్ సింగపూర్, మలేషియా ఈవెన్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ అండ్ డొమెస్టిక్ ఆల్సో. సో ఈ మోటివేషన్ వల్ల అండ్ ఈ సపోర్ట్ వల్ల మాకు ఇచ్చే వెండర్ సర్వీస్ వల్ల మేము ఏపీ అండ్ తెలంగాణలో ఒక మంచి పొజిషన్, ఒక మంచి సర్వీసు ఇచ్చే ఏజెన్సీగా మేము నిలిచామంటే ఈరోజు మాకు ఇచ్చే వెండర్లు కూడా ఆ మాత్రం సపోర్టే ఉంది. ఇప్పుడు మేము ఏంటంటే
ఇంటర్నేషనల్లో థాయిలాండ్ చేస్తాము, సింగపూర్ చేస్తాము, మలేషియా చేస్తాము. సో స్పెసిఫిక్గా వచ్చేసి థాయిలాండ్ అనేది మోస్ట్లీ 70-80% ఆఫ్ మెజారిటీ యూతే వెళ్తున్నారు రీసెంట్గా. ఫ్యామిలీ ప్రిఫర్ చేయట్లా బికాజ్ ఇట్స్ ఎంజాయ్మెంట్ ప్లేస్. సో ఫ్యామిలీ వైజ్ వచ్చేసరికి సింగపూర్, దుబాయ్ ఆర్ మలేషియా, బాలి ఇట్లా వెళ్తున్నారు. సో ప్రతి ప్యాకేజీకి మేము ఇచ్చేది యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బడ్జెట్ థాయిలాండ్కి 45,000. సో దాని మీద మేము 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. మేము కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినందువలన ఈ ఆఫర్ అనేది మేము మార్చి ఎండింగ్ వరకు పెట్టుకుంటాము. సో మార్చి సింగపూరు, మలేషియా, ఏషియా కంట్రీస్ మొత్తము అండ్ డొమెస్టిక్ వైజ్లోకి వచ్చేసి కేరళ, కాశ్మీర్, అండమాన్ అండ్ గుజరాత్ అండ్ ఇవన్నీ కూడా మేము విత్ ఇన్ బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తాం. బికాజ్ ఎందుకంటే మాకు డైరెక్ట్ వెండర్స్ ఉన్నారు కాబట్టి మాకు బెస్ట్ ప్రైజ్లే వస్తాయి. సో మేము విత్ ఇన్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే 10% డిస్కౌంట్ చేసి డొమెస్టిక్లో ఇస్తాం, ఇంటర్నేషనల్ 15% డిస్కౌంట్ చేసి ఇస్తాము. ఈరోజు మా రాజన్న నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి నా బ్రాంచ్ని ఆయన చేతుల మీదుగా కట్ చేయడం మాకు చాలా ఆనందకరము. సో ఇలాంటి బ్రాంచ్లు మేము ఎన్ని చేసినా సరే ప్రతి బ్రాంచి ఆయన చేతుల మీదుగానే నేను కట్ చేసుకుంటానని ఈరోజు మీడియా సమాజం చెప్పుకుంటున్నాను. సో ఆయన లేకపోతే నేను ఈరోజు ఇంత సంస్థని, ఇంత ఇండస్ట్రీని నేను నడపలేను. సో ఫస్ట్ ఆయన నాకు సపోర్ట్ ఇచ్చిన వల్లనే నేను ఈరోజు MBA టూరిజం మేనేజ్మెంట్ పట్టా తీసుకొని ఈరోజు దాన్నే నేను మోటివేట్ చేసుకొని దాని మీదే నేను బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి, నా టాలెంట్ని నేను చూపించుకోవాలి. అండ్ మాకు ఒక్కటే నేర్పించారు మా పేరెంట్స్ కానీ మా రాజన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, మిమ్మల్ని నమ్మకున్న వ్యక్తిని బొంగు చేయకుండా, సో ఏదైతే మీరు ఆన్ టైం ఏదైతే మీరు ప్రామిస్ చేస్తున్నారో కస్టమర్కి ఆ ప్రామిస్ని మీరు నిలబెట్టుకోవాలి, అదే సర్వీసు ఇవ్వాలి. ఎటువంటి క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ అవ్వదు. ఈరోజు మనం ₹1 నష్టపోయినా సరే క్వాలిటీ వరకు తగ్గకూడదు. ఆ క్వాలిటీ తగ్గితే మనకు వాల్యూ అనేది ఉండదు. ప్రజెంట్ క్వాలిటీ అండ్ నమ్మకం దీని మీద స్టాండర్డ్ అయి ఉంది. సో అదే ప్రూవ్ చేసుకుంటున్నాం, అదే రన్ చేస్తాం. మేము పాస్ట్ 8 years నుంచి కూడా ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో సర్వీసెస్ అనేవి కస్టమర్స్కి, అంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి వాళ్ళకి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. అంటే ఫ్లైట్ ఎక్కాలి, సో విదేశాలకు వెళ్ళాలి, ఓకే, అలాంటి ఆశలు ఉన్న వాళ్ళకి మేము దాన్ని ఫిల్ఫిల్ చేస్తున్నాం. అంటే వాళ్ళ బడ్జెట్లోనే వాళ్ళకున్న ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళ బడ్జెట్లోనే క్వాలిటీ ఆఫ్ సర్వీస్, అంటే క్వాలిటీ ఆఫ్ ప్రతిదీ కూడా హోటల్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి. విదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఫుడ్ వైజ్లో అనేది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అంటే అక్కడ మన ఇండియన్ ఫుడ్ ఉండకపోవచ్చు, తర్వాత వచ్చేసి మనకి మాట్లాడే అక్కడ తెలుగు వాళ్ళు ఉండకపోవచ్చు, అంటే వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మేము క్వాలిటీ ఆఫ్ సర్వీస్తో వాళ్ళందరికీ, అంటే మా మెయిన్ గోల్ వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్స్కి, ఓకే, ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్స్ అని కాదు, కొంతమంది చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము వాళ్ళ బడ్జెట్లో మేము అచీవ్ చేసి వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడమే మా యొక్క ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో మా బ్రాంచ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వైజాగ్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఇది 2వ బ్రాంచ్ అండి, సైనిక్పురి ఏఎస్ రావు నగర్లో పెట్టాము. సో మేము కస్టమర్స్కి ఎప్పుడు కూడా మా సైడ్ నుంచి మేము ఒక నమ్మకం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే చాలామంది సొసైటీలో ఎలా ఉంటారంటే ఏదైనా విదేశాలు వెళ్తే వాళ్ళు ఏదైనా సంథింగ్ ఏదైనా చేస్తారేమో, మమ్మల్ని వదిలేస్తారేమో, చాలా అపోహలు ఉంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఒక నమ్మకం అనేది కస్టమర్స్కి మేము బిల్డ్ చేస్తున్నాం, ఓకే. బిల్డ్ చేసి వాళ్ళకి ఒక ఫుల్ఫిల్ చేసి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక హ్యాపీనెస్తో వచ్చేటప్పుడు ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అంటే ఒక హ్యాపీనెస్తో వాళ్ళు వచ్చే విధంగా మేము ఫుల్ఫిల్ చేస్తున్నామండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఈ సర్వీస్ చేయడం అనేది.